వాడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. మానవత్వం, జాలి, దయ, పాశ్చాత్తాపం అన్న పదాలకు కనీసం అర్థాలు కూడా తెలియని క్రూరుడు. లేదంటే కట్టుకున్న భార్యను, 2 పిల్లల్ని అంత దారుణంగా చంపేస్తాడా? పండుటాకులని కూడా చూడకుండా నాన్నమ్మ, అమ్మమ్మల ఉసురు తీస్తాడా? అంతటితో ఆగకుండా ఓ బాలికను రేప్ చేసి ప్రాణం తీస్తాడా? ఏంటి దారుణం? ఎటుపోతుంది సమాజం? ఊహించని ఘటనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ఉలిక్కిపడింది. దైవాలగూడలో 6గురిని చంపాడో కిరాతకుడు. తన భార్య, 2 పిల్లలతో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, మరో బాలికను హత్య చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టిందని యువతిని రేప్ చేసి తర్వాత చంపేశాడు రాజశేఖర్ అనే వ్యక్తి. గతంలో తనపై అత్యాచారం చేశాడని బాలిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా రాజశేఖర్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో రిమాండ్ విధించి అతన్ని జైలుకు పంపారు. అయితే జైలు నుంచి బెయిల్ పై తిరిగొచ్చిన రాజశేఖర్ నేరుగా షాబాద్ సమీపంలోని తన స్వగ్రామం దయ్యాలగూడకు వచ్చాడు. ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న భార్యతో పాటు అభం శుభం తెలియని 5 ఏళ్ల తన 2 పిల్లలను కిరాతకంగా నరికి చంపాడు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ, షాబాద్ మండలం దైవాలగూడలో ఈ దారుణ ఘటనగా చెప్పాలి మనము. ఎందుకంటే గతంలో జరిగిన ఒక పోక్సో కేసుకు సంబంధించిన దాంట్లో జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కుటుంబం పైన కక్ష పెట్టుకున్నాడు. ఎలాగైనా వాళ్ళ పైన తన పగను తీర్చుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా నిన్న రాత్రి షాబాద్ లోని దైవాలగూడలో ఉంటున్న తన భార్య, 2 పిల్లల్ని చంపాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని చంపిన తర్వాత తాను ఎలాగైనా జైలుకు వెళ్తాను, తను బయటికి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి తన కుటుంబాన్ని కూడా చంపాలనుకున్నాడు. అందులో భాగంగానే తన భార్య పార్వతి అలాగే 2 పిల్లలు 3 ఏళ్ల పరీక్షిత్ అలాగే 2 ఏళ్ల దైవక్షిత్, వీళ్ళ 3 కూడా చంపాడు. ఆ తర్వాత ఎవరైతే పోక్సో కేసు పెట్టిన బాలిక కుటుంబం ఉందో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే వాళ్ళంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఇందులో 2 వృద్ధులు కూడా ఉన్నారు. ఇందులో రుక్కమ్మ ఎవరైతే బాలికకు సంబంధించిన నానమ్మ ఉంది, అలాగే లక్ష్మి 45 ఏళ్ల వయసు ఉన్న ఆమె కూడా ఉంది, అలాగే బాలిక ఫిర్యాదు చేసిన 17 ఏళ్ల బాలిక, ఈమె కూడా మైనరే. ఈ బాలిక 3 కూడా కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత స్థానికులు ఉలిక్కిపడి లేచి అరుపులు, కేకలు విన్న స్థానికులందరూ కూడా అతన్ని చుట్టుముట్టడం జరిగింది. వెంటనే అతన్ని పోలీసులకైతే అప్పగించడం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన తర్వాత ప్రస్తుతం మృతదేహాలను అయితే చేవెళ్ల ఆసుపత్రికి అయితే తరలించారు. దీనికి ప్రధాన కారణం మాత్రం కేవలం గతంలో నిందితుడి పైన పోక్సో కేసు పెట్టిన దానిపైనే కక్షగా పెట్టుకొని అందులో భాగంగానే అతను అత్యంత దారుణంగా ఈ కుటుంబాన్ని చంపించినట్టుగా మనకు తెలుస్తుంది. నాగర్కుంట సమీపంలోని ఓ గ్రామంలో గతంలో పోక్సో కేసు అనేది నమోదు కావడం జరిగింది. ఇటీవలనే ఇతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఇతను జైలు నుంచి బయటకు రావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ బాలిక కుటుంబం పైన కక్ష పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ కుటుంబాన్ని కడ తీర్చాలని భావిస్తున్న నేపథ్యంలోనే నిన్న రాత్రి మద్యం తాగి కత్తితోటి ముందుగా తన కుటుంబంలో ఉన్న 3 చంపారు. ఆ తర్వాత బాలిక కుటుంబంలోని 3 చంపినట్లు మనకు తెలుస్తుంది. అలాగే రాధాకృష్ణ, మరి ఇంతమందిని చంపుతున్న సమయంలో వారి కేకలు వినైనా గానీ చుట్టుపక్కల వారికి వీరి కేకలు ఎవరికి వినిపించలేదంటారా? ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అప్పటికే వీళ్ళంతా కూడా నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. కొంతమంది భార్య పిల్లల్ని అయితే అతను నోరు మూసి కత్తితోటి పొడిచి చంపినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత బాలిక కుటుంబానికి ఇంటికి వెళ్లి అక్కడ కూడా వాళ్ళు నిద్రలో ఉన్నారు. వాళ్ళంతా కూడా డెడ్ బాడీలు అన్ని కూడా అప్పటికే మంచం మీద ఉన్నాయి. మనం చూడొచ్చు కూడా విజువల్స్ లో కనబడుతుంది. అంటే వాళ్ళంతా కూడా నిద్రలో ఉన్నారు. ఇంట్లోకి ఇతను చొరబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని చంపుతూ వెళ్ళాడు. ఎప్పుడైతే బాలిక ఉలిక్కిపడి లేచిందో ఆమె అరుపులు విన్న స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఘటనా స్థలంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిన కొంతమంది యువకులు అతన్ని పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఇంకా పోలీసులు మాత్రం అతను అదుపులో ఉన్నాడన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ధారించట్లేదు. ప్రస్తుతం అయితే పరాజీలో ఉన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీలన్నింటినీ మార్చుడికి తరలించారు. స్థానికులు కూడా ఈ విషయం జరగడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా భయభ్రాంతికి గురైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒకే గ్రామంలో 6గురిని హత్య చేయడం అనేది తీవ్ర కలకలం రేపిన ఘటన. ఉదయం ఎప్పుడైతే అరుపులు విన్నారో అందరూ పరిగెత్తుకుంటారు. కొంతమంది భయపడ్డారు, కొంతమంది స్థానికులు ముందుకు వచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు అనేది కూడా మనకు తెలుస్తోంది. అలాగే రాధాకృష్ణ, మరి బాలికను ఏదైతే బాలిక ఉందో ఆ బాలికను రేప్ చేయడానికని చెరువు వద్దకు తీసుకెళ్తున్న సమయంలో కూడా ఎవరు కూడా ఇది గమనించలేదా, చూడలేదంటారా? స్థానికులు మాత్రం ఇప్పటి వరకు అయితే చూసాము అని మాత్రం ఇంకెవరు చెప్పట్లేదు. నోరు మూసి ఆ అమ్మాయి అరుపులు కేకలు వినపడకుండా కత్తితోటి బెదిరించి తీసుకొని వెళ్ళాడనేది అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు.
పోలీసులు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఎందుకంటే హత్య జరిగిన ఇంటి నుండి కొద్ది దూరం వరకు కూడా వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయికి సంబంధించిన డెడ్ బాడీ దొరికింది కాబట్టి అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాతనే అతను హత్య చేసి ఉండొచ్చు అనేది అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెపై అఘాయిత్యం చేశాడా లేదా అన్న దానికి సంబంధించి. కానీ ఆ బాలికను ఒక్కదాన్ని మాత్రం తీసుకొని వెళ్ళి అక్కడ చంపినట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ రావాల్సి ఉంది ఆ అమ్మాయి పైన ఏం జరిగింది అన్న దానికి సంబంధించి. మొత్తానికైతే అమ్మాయిని అయితే అతడు చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు అతను పట్టుకున్నట్లుగానైతే మనకు ఇప్పటి వరకు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఓకే రాధాకృష్ణ, అలాగే మరి ప్రజెంట్ అయితే నిందితుడి సమాచారం, నిందితుడు ఎక్కడున్నాడు ఏంటనే సమాచారం ఏమైనా అందిందంటారా? ముందుగా ఇతను స్థానికంగా గత 2 రోజులుగా ఇతను అక్కడే ఉంటున్నారు. ఆ టైంలోనే మద్యం మత్తులో ఇతను ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతున్నట్టు కూడా పోలీసులకు స్థానికులు కొద్దిసేపటి క్రితమే సమాచారం ఇచ్చారు. తాగిన మైకంలో తాను పగ తీర్చుకుంటానంటూ కూడా తెర తీరుస్తానంటూ కూడా ఇష్టం వచ్చినట్టుగా అతను బెదిరించేవాడు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అంత సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకోలేదనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాను చనిపోతానని, అంటే అతను వీళ్ళని 6గురిని చంపిన తర్వాత అతను కూడా చనిపోవాలి అనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి, అంటే వీళ్ళ 6గురిని చంపిన తర్వాత అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడంటే ఖచ్చితంగా వీళ్ళ 6గురిని చంపి తను కూడా చనిపోవాలని భావించినట్లుగానే మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే తన భార్య 2 పిల్లల్ని కూడా చంపాడంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత క్రూరంగా ఉన్నాడు. వీళ్ళ కుటుంబంలోని తన భార్య 2 పిల్లల్ని చంపడం, ఆ తర్వాత బాలికకు సంబంధించిన ఇంట్లో వాళ్ళని 3గురిని చంపడం. వీళ్ళ 3గురిని చంపిన తర్వాత తాను చనిపోవాలని భావించినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ అతన్ని స్థానికులు పట్టుకున్నారని చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే రావాల్సి ఉంది మరి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్